బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్యసాయి జిల్లాలో ఒక బిగ్గెస్ట్ హత్యకు సంబంధించినటువంటి మిస్టరీ వీడింది. ఈ నెల 3న తలామొండం వేరు చేసి ముదిగుబ్బలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే అల్లుడు విశ్వనాథ్ని అతి కిరాతకంగా వెంకటరమణప్ప హతమార్చినట్టు తెలుస్తోంది. విశ్వనాథ్కు 20 ఏళ్ల క్రితం వెంకటరమణప్ప పెద్ద కూతురుతో వివాహం జరిగింది. అయితే చిన్న కూతురుతో విశ్వనాథ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. భార్యను వదిలేసి మరదలను అత్తను తీసుకెళ్లి విశ్వనాథ్ ఈ రకంగా ఇబ్బందులు గురి చేసే విధంగా మరదలతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. అత్తను కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే సుపారి గ్యాంగ్తో హత్య చేసి తలాముండం వేరు చేశాడు మామ. సో సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా ప్రస్తుతానికి పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. సో మామే తన కూతుర్ని 20 ఏళ్ల క్రితం పెద్ద కూతుర్ని వివాహం చేశాడు విశ్వనాథ్కి. అయితే ఆ వ్యక్తి అలా ఉండకుండా కూతురుతో మంచిగా జీవించకుండా మళ్ళీ తన చెల్లితో అంటే తన భార్య చెల్లితో మరదలతో మరోసారి వివాహేతర సంబంధం కుదుర్చుకోవడం, అల్లుడు విశ్వనాథ్ ఒక రకంగా ఈ రకంగా మలచడం, ఈ రకంగా తన ఆలోచనలు వెళ్ళడం, మరదలతో అక్రమ సంబంధానికి పెట్టుకోవడంతో ఆగ్రహానికి గురైనటువంటి మామ వెంకటరమణప్ప ఇక ఏం చేయాలో తోచగా ఇక ఆఖరికి వస్తే విశ్వనాథ్ను హతమార్చడం కోసం ప్లాన్ వేశాడు. సో భార్యను వదిలేసి మరదలతో అత్తను తీసుకెళ్లి విశ్వనాథ్ ఈ రకమైన నిర్వాకానికి పాల్పడుతుండగా సుపారి గ్యాంగ్తో హత్య చేయించినట్టు తెలుస్తోంది. సుపారి గ్యాంగ్తో హత్య చేసి తలాముండం వేరు చేశాడు మామ. ఒకసారి ఈ ఘటన పైన 5గురిని అరెస్ట్ చేశారు. తర్వాత పోలీసులు మాట్లాడారు. పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. చిన్నగుడ్డం గుట్ట వద్ద 3/7/2025 మనకి ఒకసారి కనిపిస్తుంది. అరౌండ్ 11:30 ఆ టైంలో ట్రేస్ అవుతుంది మనకి. అందులో మనకి మొండెం మాత్రమే కనిపిస్తుంది. అలా అబౌట్ 50 మీటర్స్ అవే ఆ పక్కన ఎక్కడో కనిపిస్తుంది. ఈ హీనియస్ క్రైమ్ గురించి మేము చేసిన ఎఫర్ట్స్, ఏ విధంగా ఎక్యూజ్ ని పట్టుకున్నాము, అసలు ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అన్నది నేను క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ మనకి అఫెన్స్ జరిగిన ఆ వ్యక్తి పేరు, అంటే చనిపోయిన వ్యక్తి పేరు విశ్వనాథ్. అతని పూర్తి పేరు గుగుడి విశ్వనాథ్, ఏజ్ 42 years, ప్రెసెంట్లీ రిసైడింగ్ ఎట్ శివాలయం స్ట్రీట్. అంటే ఆయన చనిపోక ముందు శివాలయం స్ట్రీట్ కదే టౌన్ లో ఉండేవాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు విశ్వనాథ్ అనే వ్యక్తి వాళ్ళ భార్య చెల్లెలు అంటే అతని మద్దతులతోటి ఈ అక్రమ సంబంధం ఉండింది. ప్లస్ వాళ్ళిద్దరికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అరౌండ్ 4 acres, ఈ ల్యాండ్ ని ఇతనే అమ్మడానికి ప్రయత్నిస్తాడు అనమాట. ఇది ఇలా అమ్మడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ మామగారు ఏవైతే ఉన్నాడో వాళ్ళ మామగారు వాళ్ళ దగ్గర సెపరేట్ అయిపోయినారు. వాళ్ళ మామగారు ఏం ఆలోచిస్తాడంటే, ఆ ల్యాండ్ నా కొడుకులు కదా ఉండాలి, ఇతను ఎట్లా అమ్ముకుంటాడు అన్న విషయం మీద మెయిన్ రివాల్వ్ అవుతుంది సిచ్యుయేషన్ మొత్తం, ఈ క్రైమ్ మొత్తం. సో ఎప్పుడైతే ఈ విశ్వనాథ్ ఈ ల్యాండ్ అమ్మడానికి ప్రయత్నిస్తాడో దానికి అగేన్స్ట్ గా ఆలోచించిన ఆయన మామగారు ఈ సుపారి మాట్లాడతారు. సో మోటివ్ ఆఫ్ ద అఫెన్స్ వచ్చి ఈ ల్యాండ్ సంబంధము, ల్యాండ్ ఇష్యూ, ఇంకోటి ఈ అక్రమ సంబంధం, మద్దతులతో ఉన్న అక్రమ సంబంధం. ఇది మోటివ్ ఆఫ్ ది అఫెన్స్. నెక్స్ట్ ఏ విధంగా క్రైమ్ చేశారన్నది మీకు చెప్తాను. ఇప్పుడు వాళ్ళ మామగారు రమణ అనే వ్యక్తి, పెట్టకుండా వెంకటరమణప్ప ఎలియాస్ రమణప్ప, వయసు అరౌండ్ 64 years ఉంటుంది. ఇతను ఏం చేస్తాడంటే, ఇతను సుపారి మాట్లాడతాడు కాటమయ్య అనే వ్యక్తితో. ఈ కాటమయ్య అనే వ్యక్తి మనకి బద్దలపల్లిలో ఉంటాడు. ఇతని వయసు అరౌండ్ 66 years ఉంటుంది. సన్ ఆఫ్ కే మల్లన్న. సో కాటమయ్య వెంకటరమణప్పకి పూర్వ పరిచయాలు ఉన్నాయి. ఇద్దరికి గొర్రెల వ్యాపారానికి సంబంధించి పూర్వక లావాదేవీలు ఉన్నాయి. అరౌండ్ 15 years నుంచి పరిచయం ఉంది. సో ఇంతకు ముందే కొంత డబ్బులు కూడా వెంకటరమణప్ప ఆయనకి ఇచ్చున్నాడు, కాటమయ్యకి డబ్బులు ఇచ్చున్నాడు. ఇప్పుడు అతను ఏం చెప్తాడంటే, నీకు ఒక 4 లక్షలు ఇస్తాను, మొత్తం కలిపి ఒక ప్యాకేజ్ లా మాట్లాడుకొని ఈ మర్డర్ చేయమని కాటమయ్యకి అతను సుపారి మాట్లాడటం జరుగుతుంది. సుపారి మాట్లాడిన తర్వాత కాటమయ్య ఏం చేస్తాడంటే, దానికి అడ్వాన్స్ కింద ఒక 50,000 రూపీస్ తీసుకుంటారు. ఈ 50,000 రూపీస్ తీసుకున్న తర్వాత ఒక 3 more members ని అతను ఎంప్లాయ్ చేసుకుంటాడు. ఎంప్లాయ్ చేసుకుని ఈ కేసు 3 గొడవలతోటి ఈ క్రైమ్ చేస్తారు అనమాట. ఏ విధంగా చేస్తారంటే, ఈ డిసీజ్ ఎవరైతే ఉన్నారో విశ్వనాథ్ ని ఫస్ట్ పిలుస్తారు. వాళ్ళు విశ్వనాథ్ వాస్తవానికి ఉండేది కదిరి టౌన్ లోని. అతన్ని ఈ ఏరియాలో ముదుగుపై ఏరియాకి పిలుస్తారు. 50,000 ఇస్తానని, టమాటా పంటకి సంబంధించి హెల్ప్ చేస్తాము అన్న విషయం మీద 50,000 మీకు ఇస్తాము అని చెప్పి అతన్ని లూర్ చేసి అతన్ని అక్కడికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఈ హత్య చేయడం జరుగుతుంది. ఈ హత్య చేసిన తర్వాత వాళ్ళు ఆటోలో వెళ్ళిపోతారు అనమాట. ఇది క్రైమ్ జరిగింది. ఎందుకు ఈ పోలీసులు చెప్తున్న మాట, ఏకంగా తనని హతమార్చి సుపారి గ్యాంగ్తో హతమార్చి ఆ రకంగా తలామొండం వేరు చేసి కొంత దూరంగా పడేశారంటే తెలుస్తోంది. సత్యసాయి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత ఆందోళన కలిగిస్తుంది కూడా. సో అటు మరదలతో అక్రమ సంబంధం, అటు మామకు నచ్చలేదు, అంటే తన చిన్న కూతురుతో అక్రమ సంబంధం నచ్చక అట్ ద సేమ్ టైం ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయట. ఏకంగా ఈ 4 ఎకరాల భూమిని మొత్తం కూడా
తనే అమ్ముకోవాలని ఒక ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. సో అల్లుడు విశ్వనాథ్ని హతమార్చడం కోసం సుపారి గ్యాంగ్తో ప్లాన్ చేశాడు. సో తన భార్యతో కూడా కొన్ని రోజుల పాటుగా మామ దూరంగానే ఉంటున్నాడు. సో తన భార్యని అంటే అత్త మరదల్ని తీసుకెళ్లాడు విశ్వనాథ్. సో తన భార్యతో విభేదాలు ఉన్నాయి, భార్యని కాదని మరదలతో అక్రమ సంబంధం పెట్టుకోవడం, తర్వాత అత్తను కూడా తీసుకెళ్లడం, మొత్తం మీద ఆస్తి మొత్తాన్ని కూడా తనే ఉంచుకోవాలని ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా కొంత కోపానికి గురి చేసినటువంటి వెంకటరమణప్ప ఈ రకంగా విశ్వనాథ్ని హతమార్చే ప్రయత్నం చేశాడు. సో విశ్వనాథ్ సుమారుగా ఈ నెల 3న హతమార్చి మొండం తల వేరు ప్రాంతాల్లో పడేశారట. సో ప్రస్తుతానికి పోలీసులు ఆ వ్యక్తిని ఎవరు ఎలా అని ఛేదించారు, విశ్వనాథ్ని గుర్తించారు. ఆ తర్వాత ప్రస్తుతానికి వెంకటరమణప్పతో పాటుగా మరొక 5 అయితే సుపారీ తీసుకొని ఈ హత్యకు పాల్పడ్డారు. అందరినీ కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి చెల్లాకే నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఏం జరిగింది అసలు, ఈ ఘటన పైన అప్డేట్స్ ఏంటి? వెంకటరమణప్ప కూతురు ఏదైతే ఉందో పెద్ద కూతుర్ని ఇచ్చినటువంటి అల్లుని విషయంలో ఏకంగా ఆయన ఏదో ప్రత్యర్థులు ఏదో వ్యవహరించినట్టుగా వెంకటరమణప్ప వ్యవహరించాడంటూ స్థానికులు కూడా చర్చించుకున్నటువంటి నేపథ్యం. 2 అంశాలపై డిఫర్ అయినటువంటి నేపథ్యం మామ వెంకటరమణప్ప. ఒక అంశము రెండో కుమార్తెతో కూడా అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు అనేది ఒక అంశం అయితే, మరొక అంశం ఏదైతే ఉందో తన ఆస్తి తన కొడుకులకి చెందకుండా అల్లుడు అమ్మడానికి కానీ ఇలాంటి ఇతరత్ర ఏదైనా కొడుకులకి చెందకుండా అడ్డుపడుతున్నాడనే ఉద్దేశంతోనే పథకం ప్రకారం ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వెంకటరమణప్ప స్నేహితులను వాళ్ళ హెల్ప్ తీసుకొని ఏకంగా నీకు డబ్బులు ఇస్తాము 50,000 దాకా పలానా చోటికి రావాలి అన్నట్టుగా పిలిపించుకొని అక్కడ ఆ కొండగుట్టల్లోకి తీసుకెళ్లి ఏకంగా చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా అతి దారుణంగా సొంత అల్లుణ్ణి ఒక మామ ఇంత దారుణంగా వ్యవహరిస్తాడని చెప్పేసి ఎవరు కూడా అసలు ఊహించినటువంటి పరిస్థితులు. ఏకంగా తలను మొండ నుంచి వేరు చేసి అతి కిరాతకంగా చంపడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి పోలీసులు కూడా అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో పెద్ద కూతురు కూడా విధవరాలు అయిపోతుంది, ఎటు కాకుండా వారి పిల్లలు కావచ్చు ఎటు కాకుండా ఇబ్బందులు పడతారనే విచక్షణ కోల్పోయి ఏకంగా తన కక్ష ఏకంగా ఏదైతే ఉందో తనని ఇబ్బంది పెడుతున్నాడు, ముఖ్యంగా తన ఆస్తి విషయంలో కూడా ఇబ్బంది పెడుతున్నాడు. మరోవైపు చిన్న కూతురునితో కూడా అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే నేపథ్యంతోనే ఈ వెంకటరమణప్ప ఏకంగా సొంత అల్లుణ్ణి ఏదైతే ఉందో తల నరికి చంపడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు కావచ్చు ముఖ్యంగా పోలీసులు కూడా అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే మాత్రం పోలీసులు 5 మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఇంకా మనం పూర్తి వివరాలు ఏదైతే ఉందో ఇంకా ఇతరత్ర బయట నుంచి ఎవరితో అయినా సహకారం తీసుకున్నాడా, ముఖ్యంగా ఏదైతే ఉందో 4 లక్షల రూపాయలకు సుపారీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఇతరత్ర కారణాలు ఇంకా దీంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ ఉన్నారా అనేది కూడా ఇప్పటికైతే మాత్రం 5 మందిని అరెస్ట్ చేశాం. పూర్తిగా మేము ఎంక్వైరీ కూడా ఇంకా కొనసాగుతుంది అని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మనోజ్ మొత్తం మీద అయితే మాత్రం ఆ పెద్ద కూతురు ఒకవైపు పెద్ద కూతురు పిల్లలు మొత్తం అంతా రోడ్డు పడాల్సిన పరిస్థితి వస్తుంది. మరోవైపు ఈయన కూడా శిక్షణ అనుభవిస్తూ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇటువంటివన్నిటిని కాస్త ఆలోచన చేసుకోవడం, ఇలాంటి పెద్దవాళ్ళతో చెప్పించో, ఇలాంటి అతను ఆ రకంగా చిన్న కూతురుతో ఆ రకమైన వ్యవహారం జరగకుండా పెద్దలతో మాట్లాడి ఆ రకంగా సర్దుమనియేలా చేసి ఉంటే బాగుండేదేమని చెప్పేసి కూడా చాలా మంది భావిస్తున్నటువంటి నేపథ్యం. అయితే మాత్రం జరగాల్సిన ఘోరం జరిగిపోయింది కాబట్టి ఆయన ప్రాణం పోయింది. ముఖ్యంగా ఇతను కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, ఇతను శిక్ష అనుభవించే పరిస్థితి ఉంటుంది. ఆ కుటుంబమే చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి నెలకొంది మనోజ్. ప్రస్తుతానికి ఈ విషయం పైన చుట్టూ స్థానికులు కానివ్వండి, అటు భార్య తర్వాత కూతుర్లు ఏం చెప్తున్నారు? వెంకటరమణప్ప ఈ రకంగా నిర్వాకానికి పాల్పడడం పైన తన కూతుర్లు భార్య ఏం చెప్తున్నారు? ఆ కూతుర్లు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ మీడియాతో మాట్లాడడానికి పెద్ద ఆసక్తి చూపడం లేదు. బయట వాళ్ళు మొత్తం అంతా అయితే మాత్రం మొత్తం ఎటు తిరిగి ఇప్పుడు ఎవరి మీద ఎవరికి చెప్పినా కూతురు అయితే మాత్రం ఒకవైపు భర్తను కోల్పోయినటువంటి పరిస్థితి, మరోవైపు సొంత తండ్రి తన భర్తను చంపడం అనేది కూడా ఆమె జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది ఒకవైపు, ఎందుకంటే భర్త అంత్యక్రియలు ఒకవైపు, మరోవైపు తండ్రి జైల్లో ఎందుకంటే పోలీసుల అదుపులో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటివన్నీ చూసుకుంటే ఆమె ఎటు మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు.